హాయ్ ఫ్రెండ్స్, ఒక్క క్వశ్చన్. మీ కార్ రిపేర్ బిల్ 40,000 వచ్చింది అనుకోండి. ఇన్సూరెన్స్ ఉన్నా సరే మీరు 12,000 ఎందుకు పే చేయాలి? అదే జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ అమౌంట్ సేవ్ అవ్వచ్చు. ఎలా? ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్, డిప్రిషియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెహికల్స్ పార్ట్స్ యూజ్ అవుతూ ఉంటే వాటి వాల్యూ ఇయర్ బై ఇయర్ తగ్గిపోతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఆ వాల్యూ రిడక్షన్ని డిప్రిషియేషన్ అంటుంది. ఇప్పుడు రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. రిపేర్ బిల్ 40,000. నార్మల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ కంపెనీ డిప్రిషియేషన్ని డిడక్ట్ చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ 28,000 మాత్రమే ఇస్తుంది. మిగిలిన 12,000 మీరు పే చేయాలి. సేమ్ యాక్సిడెంట్, సేమ్ రిపేర్ బిల్. కానీ జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంటే డిప్రిషియేషన్ డిడక్షన్ ఆల్మోస్ట్ ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీ 40,000 వరకు కవర్ చేయొచ్చు. పాలసీ టర్మ్స్ ప్రకారం మీ పాకెట్ నుండి చాలా తక్కువ అమౌంట్ లేదా ఏమీ కూడా వెళ్ళకపోవచ్చు. జీరో డిప్ ఇన్సూరెన్స్ అనేది సెపరేట్ పాలసీ కాదు. ఇది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్కి యాడ్ ఆన్. ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ క్లైమ్ టైంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఎవరు కంపల్సరీ దీనిని కన్సిడర్ చేయాలి? న్యూ కార్ ఓనర్స్, ఫస్ట్ 5 years వెహికల్స్, డైలీ సిటీ డ్రైవింగ్, ఎక్స్పెన్సివ్ కార్స్. ఎప్పుడు దీని అవసరం అంతగా లేకపోవచ్చు. 10 నుంచి 12 సంవత్సరాలు ఓల్డ్ వెహికల్స్, వెహికల్ వాల్యూ చాలా తక్కువ ఉంటే అప్పుడు ప్రీమియం కంపేర్ చేసి డిసైడ్ చేయొచ్చు. నార్మల్ వెహికల్స్ వర్సెస్ జీరో డిప్ కంపేర్ చూద్దాం. నార్మల్ వెహికల్స్లో ప్రీమియం లో ఉంటుంది, క్లైమ్ లోయర్, మోర్ ఓన్ పేమెంట్. అదే జీరో డిప్లో ప్రీమియం స్లైట్లీ హై, క్లైమ్ హయ్యర్, లెస్ ఓన్ పేమెంట్. నా ఫైనల్ సజెషన్ ఏంటంటే, వెహికల్ ఫస్ట్ 5 yearsలో ఉంటే జీరో డిప్ యాడ్ ఆన్ని తప్పకుండా కన్సిడర్ చేయండి. పాలసీ టర్మ్స్, క్లైమ్ లిమిట్స్, డిడక్టబుల్స్ చెక్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్సూరెన్స్ గురించి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం పాలసీ మిత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.